హాయ్ అందరికీ నమస్కారం. హైదరాబాద్లో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే 2009 వరకు ఇది ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. 2009లో ఇది జూబ్లీ హిల్స్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఖైరతాబాద్ని స్ప్లిట్ చేశారు. స్ప్లిట్ చేసి ఇక్కడ జూబ్లీ హిల్స్ అనే ఒక నియోజకవర్గాన్ని ఏర్పరిచారు. పేరుకే జూబ్లీ హిల్స్, కానీ ఇక్కడంతా కూడా జూబ్లీ హిల్స్ అనగానే మనం ఏమనుకుంటాం, బాగా సంపన్నులున్న ఏరియా అనుకుంటాం. కానీ జూబ్లీ హిల్స్ అంటే ఇక్కడ మనకు కనపడే ఏరియాలు ఎర్రగడ్డ, బోరబండ, యూసుఫ్గూడ, వెంగళరావు నగరు, షేక్పేట, రెహమత్ నగర్ ఇలాంటి ప్రాంతాలు. చాలా వరకు ఇవన్నీ కూడా పేదలు, కాస్త బడుగు వర్గాలు ఉండే ఏరియాలనే చెప్పాలి. కాస్త స్లమ్ ఏరియా కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. మరి అటువంటి జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. వాస్తవానికి చెప్పాలంటే 2009లో ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పీజేఆర్ కుమారుడు ఖైరతాబాద్లో అప్రతిహత విజయాలు సాధించిన పి జనార్దన్ రెడ్డి గారి తనయుడైన విష్ణుకుమార్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ తరపున 2009లో విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించింది, మాగంటి గోపీనాథ్. ఆ తర్వాత 2018లో కూడా ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్లో మారినప్పటికీ కూడా టికెట్ ఆయనకే వచ్చింది. ఆయనే 2018లో విజయం సాధించారు. మళ్ళీ 2023లో కూడా మాగంటి గోపీనాథే బీఆర్ఎస్ తరపున విజయం సాధించారు. వాస్తవానికి 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడాను నగరంలో చాలా నియోజకవర్గాలు బీఆర్ఎస్ పరమయ్యాయి. దానికి కారణం ప్రధానంగా ఇక్కడ ఉన్న సెటిలర్స్ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే అభివృద్ధి వస్తుంది. చాలా వరకు అటు ఐటీ సెక్టర్ కావచ్చు, రియల్ ఎస్టేట్ సెక్టర్ కావచ్చు, ఇక్కడంతా కూడా కాస్త పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉంటేనే బెటర్గా ఉందన్న భావనతోటి బీఆర్ఎస్కి ఓటేయడం జరిగింది. అందులో భాగంగా మాగంటి గోపీనాథ్ కూడా ఖచ్చితంగా అటువైపు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వ్యక్తే మాగంటి గోపీనాథ్. పైగా తెలుగుదేశం పార్టీ ఓటర్లకు కాస్త దగ్గరైన వ్యక్తి, దగ్గర సామాజిక వర్గం కాబట్టి ఆయన గెలుపు ఇక్కడ నల్లేరు మీద నడకైందని చెప్పాలి. 2023లో ఆయన గెలిచిన తర్వాత హఠాన్ మరణం జరిగింది ఇటీవల కాలంలో. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఆయన కుటుంబ సభ్యుడికి ఇస్తేనే ఇవాళ దానికి సానుభూతి సస్టైన్ అవుతుందని భావించారు. అందుకే మాగంటి సునీత గారికి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మాగంటి సునీత గారు బీఆర్ఎస్ తరపున అభ్యర్థిగా నిలబడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరపున ఆశావుహలైతే పెద్ద స్థాయిలో కనపడతా ఉన్నారు. వాళ్ళలో అజారుద్దీన్తో పాటుగా అంజన్ కుమార్ యాదవ్, అలాగే బొంతు రామ్మోహన్, నవీన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి, ఇలాగా రకరకాల పేర్లు వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మనము సీట్ అంటిస్తే బీసీకి ఇద్దామన్న ఒక భావనలోకి వచ్చేసింది. అయితే బీసీ అంటే కూడా ఇక్కడ ప్రధానంగా బీసీ వర్గాల్లో చూస్తే కనుక మొత్తం దాదాపు 3,92,000 ఓట్లుంటే ఒక సామాజిక వర్గ పరంగా చూస్తే 300 కాపుల ఓట్లు అధికంగా ఉన్నాయి. ఇక్కడ దాదాపు 20,000 ఓట్లు ఉన్నాయి. తర్వాత యాదవ్ సామాజిక వర్గం ఉన్నాయి. ఆ రకంగా చూస్తే బొంతు రామ్మోహన్ నాకే టికెట్ కావాలని, లేదు నాకు కావాలని గతంలో పోటీ చేసి ఉండడం వల్ల నవీన్ కుమార్ యాదవ్ ఆయన అడగటం జరిగింది. చివరికి అధిష్టానం మాత్రం నవీన్ కుమార్ యాదవ్ పట్ల మొగ్గు చూపిన పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడింది. అయితే మరోవైపు ఇటు బీజేపీ పరిస్థితి మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పాలి. గతంలో పోటీ చేసిన దీపక్ రెడ్డి ఇవాళ పోటీ చేయడానికి పెద్ద సుముఖంగా లేడు అని చెప్తున్నారు. అదే సమయంలో ఇతరులు కూడా చాలామంది ఆశావహులుగా ఎవరు కూడా పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితి కనపడుతోంది. పోటీ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్గా కనపడుతోంది. బీజేపీ కాస్త అభ్యర్థిని నిలపడంలో కూడా వెనకబడిన పరిస్థితి అని చెప్పాలి. మరి వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు? లేకపోతే ముగ్గురులో చూస్తే కనుక బీజేపీ వెనకబడింది, ఇంకా అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. ఒకవేళ బలమైన అభ్యర్థిని ప్రకటిస్తే అప్పుడు సమీకరణాలు మారతాయేమో చూడాలి. కానీ ప్రస్తుతం అయితే పోటీ మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా కలిసి వచ్చే అంశాలు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ స్థానికంగా కొంత తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ ఖచ్చితంగా మాకు పనిచేస్తుందన్న ఆశా దృక్పథంతో బీఆర్ఎస్ ఉంది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గ ఓటర్లందరూ కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్లో కూడా కొంత ఒక ప్రభావం చూపే స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తమకు ఓటేస్తారు, ఎందుకంటే తమ సొంత సామాజిక వర్గం కాబట్టి అనేది మాగంటి సునీత గారి భావన. అట్ ద సేమ్ టైం సినిమా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మాగంటి సునీత గారికి ఓటేస్తారన్న భావనలో వాళ్ళు ఉండటం అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది. సానుభూతి అనేది అతిపెద్ద ఫ్యాక్టర్గా కనపడుతోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ మీద కొంత వ్యతిరేకత కూడా కనపడుతోంది కాబట్టి పరిపాలనలో ఆల్రెడీ దాదాపు 2 ఏళ్ల నుంచి ఉంది కాబట్టి ఈ 2 ఏళ్లతో వచ్చిన కాస్త వ్యతిరేకత కూడా అది బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశం అని చెప్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం హైడ్రా కూల్చివేతలు ఇవన్నీ కూడా కొంత భయపెడతా ఉన్నాయి. దీంతో హైదరాబాద్లో ఉన్న ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో ఉన్న వాళ్ళు కొంత భయాందోళనకు లోనవుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్కి ఓటేద్దామని కొంత మొగ్గు చూపే అవకాశం ఉందనేది ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్లుగా కనపడుతున్నాయని చెప్పుకోవాలి. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి మనం చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి కూడా అంత తక్కువ ప్లస్ పాయింట్లు ఏమీ లేవు. ఇక్కడ ప్రధానంగా
ఎంఐఎం పోటీ చేయకపోవడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున లాభిస్తుందని చెప్పాలి. ఎంఐఎం ఇక్కడ పోటీ చేయట్లేదు, పైగా ఎంఐఎం ఒక డిమాండ్ అయితే పెట్టింది. సో మీరు గనక నవీన్ కుమార్ యాదవ్ గనక మీరు టికెట్ ఇస్తే మేము పోటీ పెట్టమని చెప్పేసి ఎంఐఎం ఇప్పటికే చెప్పడం జరిగింది. దాంతో నవీన్ కుమార్ యాదవ్కి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి మొగ్గు చూపింది. ఎందుకు అంటే ఇక్కడ నవీన్ కుమార్ యాదవ్ ఎంఐఎంతో కొంత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. నవీన్ కుమార్ యాదవ్ ఇవాళ వచ్చిన వ్యక్తి కాదు, చిన్న శ్రీశైలం యాదవ్ యొక్క కుమారుడే నవీన్ కుమార్ యాదవ్. విద్యాధికుడు, బీఆర్కు చదువుకున్నాడు. అట్ ద సేమ్ టైం కొంత వాళ్ళు లోకల్ అన్న ఒక భావన కూడా ఉంది. యూసఫ్ గూడలోనే వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇది మా లోకల్, మాకు ఇక్కడ సీట్ ఇవ్వాలన్న ఒక బలమైన తలంపుతో ఉన్నారు. గతంలో కూడా 2014లో చూస్తే ఎంఐఎంగా ఆయన, 2009లో చూస్తే ఎంఐఎం కార్పొరేటర్గా పోటీ చేశాడు నవీన్ కుమార్ యాదవ్, అప్పుడు ఓడిపోయాడు. 2014లో ఎంఐఎం ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, అప్పుడు ఓటమి చెందాడు. కాకపోతే 41,000 ఓట్లు ఆయన సాధించడం అనేది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఉంది. 2018లో ఇండిపెండెంట్గా బరిలోకి దిగాడు, అయినప్పటికీ 18,000 ఓట్లు వచ్చినాయి. సో ఆయనకు వ్యక్తిగతంగా కూడా దాదాపు 18,000 ఓట్ల బలం ఉంది. అట్ ద సేమ్ టైం ఎంఐఎం కలిస్తే 41,000 బలం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి గెలుపు నల్లేరు మీద నడక అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా కలిసి వచ్చే అంశాలు ఏంటంటే ఎంఐఎం పోటీలో లేకపోవడం, తద్వారా 96,000 ఓట్లు ఇక్కడ ప్రధానంగా ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఈ ముస్లిం ఓట్లన్నీ కూడా తమకు పడతాయన్న ఒక భావనలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంతోపాటుగా సో ఆయన 2024లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు నవీన్ కుమార్ యాదవ్. కాకపోతే గత చరిత్రను అనుసరించి ఆయనకి ఇస్తున్నారు ఎంఐఎంకి సంబంధించి ముస్లిం ఓట్లు, రెడ్ల ఓట్లు, అలాగే యాదవుల ఓట్లు. సో ఇప్పుడు బీసీ కార్డు అందుకుంది కాబట్టి ఆ బీసీ కార్డుకు సంబంధించి కూడా బీసీల ఓట్లు కూడా తమకు పడతాయన్న ఆశాభావాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తోంది. అట్ ద సేమ్ టైం అధికారంలో ఉండడం కూడా వాళ్ళకి కలిసి వస్తుంది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకవుతుందని కొంతమంది భావిస్తూ ఉన్నారు. మరోవైపు అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు అలగటం, ఒక పార్టీ మీద ఆరోపణలు చేయటం, సో ఇది కొంత ఇబ్బందికరంగా మారింది. కానీ అజరుద్దీన్ లాంటి వాళ్ళకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం వల్ల సో ముస్లిం ఓట్లు గంప గుత్తగా పడే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. ఏదేమైనా పోటీ బిట్వీన్ కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ అని చెప్పాలి. కాకపోతే ఎంత సానుభూతి ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ తరపున నవీన్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఉన్న సర్వేలు ఏం చెప్తున్నాయంటే కొంత ఎడ్జ్ నవీన్ కుమార్ యాదవ్కు ఉంది అని చెప్తున్నారు. కాస్త ముందంజ, యువకుడు, విద్యాధికుడు కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరితో కలుపుగోలుగా ఉంటాడు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిపి కొంత కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనబడతా ఉంది. అయినప్పటికీ మనం బీఆర్ఎస్ని తక్కువ అంచనా వేయలేం, ఏ క్షణంలో అయినా ఏమైనా జరగచ్చు. ప్రస్తుతం అయితే కాస్త ఎడ్జ్ మాత్రం నవీన్ కుమార్ యాదవ్ కనపడుతుంది. బీజేపీ ఎవరిని రంగంలో దించుతుంది, తెలుగుదేశం పార్టీ ఓటరు ఎవరికి మద్దతు ఇస్తాడు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ సెక్టార్లోని కమ్మ ఓటర్ అయితే ఖచ్చితంగా మొగ్గు చూపడానికి ఇటు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది, ఎందుకంటే మాగంటి సునీత గారు కాబట్టి. కానీ మిగతా తెలుగుదేశం పార్టీకి సంబంధించి బీసీ పెద్ద ఎత్తున బీసీలు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతారు. మరి వీళ్ళందరూ కూడా ఎవరికి ఓట్లేస్తారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటుంది, తెలుగుదేశం పార్టీ ఓటర్ ఏమనుకుంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి మా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కాబట్టి రేవంత్ రెడ్డికి ఓటేద్దామని గత ఎన్నికల్లో 2023లో ఆ ఫ్యాక్టర్ పనిచేసిందని చెప్పి చెప్తా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఓటు ఎటు చీలుతుంది? సో బీజేపీ ఎవరిని పోటీలో పెడుతోంది? బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా, లేకపోతే ఇటువైపు బీజేపీ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తీసుకుంటుందా, ముఖ్యంగా జనసేన పార్టీ సపోర్ట్ తీసుకుంటుందా? ఇవన్నీ కూడా గెలుపు సమీకరణాల్లో కీలకం కాబోతున్నాయి. ఇప్పుడు బీజేపీ నిర్ణయించే అభ్యర్థి కావచ్చు, తెలుగుదేశం జనసేన పార్టీల మద్దతు కావచ్చు, ఇవాళ కీలకం కాబోతోంది. ఈ నేపథ్యంలో వీళ్ళన్నీ కూడా నిర్ణయాలు జరిగితే తప్ప పూర్తి స్థాయి సమీకరణాలు బయటపడే అవకాశం లేదు. అయితే ప్రస్తుతానికైతే ఎడ్జ్ మాత్రం నవీన్ కుమార్ యాదవ్ పక్షాన ఉంది.